లోకంలో ఎంతో కాలుష్యం ఉంది. ఆ కాలుష్యం మనకు తెలియకుండానే అంటుకుంటుంది. సహోదరి సహోదరులు, ఆధ్యాత్మిక జీవితంలో కూడా నువ్వు డైరెక్ట్గా పాపం చేయకపోయినా ఎంతో కొంత ఈ లోకంలో ఉన్న మాలిన్యము నీకు అంటుకుంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఏం చేస్తాం? ఇంటికి వచ్చి స్నానం చేస్తాం. ఎందుకు స్నానం చేస్తున్నావు? మురికిలో నువ్వు దొరిలావు కాబట్టి కానే కాదు. మరి ఎందుకు స్నానం చేస్తున్నావు? నీకు తెలిసిపోతుంది. ఏమిటయ్యా అంటే చిరాకుగా ఉంటుంది. ఎందుకు ఆ చిరాకు వచ్చింది? చెమట వల్ల చిరాకు వచ్చింది. ఆ చెమట ఎందుకు పట్టింది? అది సహజ లక్షణం. నీ శరీరానికి మురికి ఎలా పట్టింది? అది కూడా సహజంగా వచ్చి పడింది. నువ్వు కావాలనుకొని తెచ్చుకుంది కాదు. కాబట్టి ప్రతిరోజు నువ్వు స్నానం చేస్తున్నావు. అలాగే ఈ లోకంలో ఉన్న మాలిన్యం కూడా మనకు తెలియకుండా ఆయా సందర్భాల్లో మనకు అంటుకుంటూనే ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం దేవుని దగ్గరకు వచ్చి మన ప్రాణాత్మ శరీరాలను ప్రభువుకు అర్పించి క్రీస్తు రక్తంలో మనల్ని కడుక్కోవడం అత్యవసరం.